కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులకు శుభవార్త. 1 కోటి మందికి పైగా ఉద్యోగులు పింఛనుదారుల వేతనాలు 23.55% మేర పెరగనున్నాయి. ఈ మేరకు 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 50 లక్షల మంది ఉద్యోగులు 58 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూర్చుతూ 7వ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం 7వ వేతన సంఘం సిఫార్సులపై కార్యదర్శుల బృందమిచ్చిన నివేదికపై విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 7 దశాబ్దాల్లోనే అతి తక్కువగా మూల వేతనాన్ని 14.27% మాత్రమే పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేయగా అందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇతర భత్యాలు అన్నింటితో కలుపుకుని ఉద్యోగులు పింఛనుదారుల వేతనం 23.55% మేర పెరగనుంది. కనిష్ట వేతనాన్ని 7,000 నుంచి 18,000కు, గరిష్ట వేతనాన్ని 90,000 నుంచి 2.5 లక్షలకు పెంచాలన్న పీఆర్సీ సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేతనాల పెంపు నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేయనున్నారు. పెరిగిన వేతనాలకు సంబంధించిన బకాయిల్ని ఒకేసారి చెల్లిస్తారా లేక 6 నెలల్లో వాయిదాల పద్ధతిన ఇస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరో వేతన సవరణతో పోల్చితే ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారుల జీతాల పెంపు తక్కువగానే ఉంది. 2008లో వేతనాల్ని 20% మేర పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేయగా నాటి ప్రభుత్వం ఏకంగా 40% మేర జీతాల్ని పెంచింది. ఈసారి మాత్రం 7వ వేతన సవరణ సంఘం సిఫార్సుల్ని కేంద్రం యథాతథంగా ఆమోదించింది. ఈ నిర్ణయం అమలుతో కేంద్రంపై ఏటా 1,02,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా. అయితే వేతనాల పెంపు ద్వారా కొనుగోలు శక్తి, డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. జీతాల పెంపుతో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చే ప్రమాదముందన్న విశ్లేషణలు వినిపించినప్పటికీ ఆ ప్రభావం పెద్దగా ఉండబోదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మైనింగ్ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక చర్యలు చేపట్టింది. ఖనిజ వెలికితీతకు సంబంధించిన జాతీయ విధానానికి ఆమోదముద్ర వేసింది. జాతీయ ఖనిజ వెలికితీత విధానానికి కేంద్రం ఆమోదంతో దేశంలోని వేర్వేరు చోట్ల ఉన్న 100 గనుల్ని వేలం ద్వారా కేటాయించేందుకు మార్గం సుగమమైంది. దేశీయ మైనింగ్ రంగంలోకి పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు రాబట్టేందుకు వీలుగా ఖనిజ విధానంలో కేంద్రం ప్రత్యేక నిబంధనలు పొందుపర్చింది.